ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఏంజెల్స్ గురించి మనకు వాక్యాలు ఉన్నాయి. అయితే కొన్ని మత ఆచారాల ప్రకారము ప్రొటెస్టెంట్స్ అయిన మనము వాళ్ళ వల్ల మనం చేయము. ఏంజెల్స్ని మనం ఏమి పూజించము. ఏంజెల్స్ ఓన్లీ దే ఆర్ వర్కర్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక టాస్క్ ఇస్తాడు వాళ్ళకు, ఆ పని వాళ్ళు చేస్తారు అంతే. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో దానియేలు కానీ, లేకపోతే ఇంకా యోహాన్ భక్తుడు కానీ వాళ్ళ పాదాలపై పడడానికి పడ్డప్పుడు వాళ్ళు వారించారు. అంటే నో, మమ్మల్ని పూజ చేయొద్దు, మేము ఓన్లీ దేవుని పనివారం, మీరు మమ్మల్ని ఎప్పుడు పూజించొద్దు, మీరు అసలైన ఘనత మహిమ దేవునికే ఇవ్వాలని ప్రభువు వాక్యంలో రాయించినట్టు మనం చూస్తాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి దేవుడు మనకు దూతలను పనివారిని మనం ఒకవేళ మనుషులం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు ఆ దూతలకు ఉన్న శక్తి కానీ, వాళ్ళ గ్లోరీ కానీ అవన్నీ మనం చూసినప్పుడు వీళ్ళ దేవుడు అనుకునే భ్రమపడే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే, మమ్మలను పూజ చేయొద్దు, మాకు మొక్కవద్దు, మేము కూడా మీతో పాటు పనివారం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే యాకోబు కూడా తన కలలో ఒక నిచ్చెన వేయబడి ఏంజల్స్ పైకి కిందికి తిరుగుతుండడము, దాన్ని పెన్నుయల్ అన్న పేరు అక్కడ పెట్టడం జరిగింది. అయితే దేవుడిచ్చిన దర్శనాన్ని యాకోబు చాలా భయపడతాడు అంటాడు. నేను ఎంతో భయపడుతున్నాను, ఇది దేవుని సేన అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనకు ఏంజల్స్ గురించి చాలా వివరంగా రాయడం జరిగింది. నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయము 5వ వచనం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. వాటిలో ఒకటి 4 జీవులకు 4 రూపాలు ఉన్నాయి. 4 రూపాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం పిక్చర్లో కనిపిస్తుంది. 4 హెడ్స్ ఉన్నాయి ఒక్కొక్క జీవికి. సో అందులో 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినాయి. ఇంకా వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వల్ల ఉండాలి. అంటే కాళ్ళు పెయ్య అంటే యానిమల్ కాళ్ళ లాగా ఉన్నాయి. అవి తలతలతాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండేను. చూడండి, మనకు చేతులు కూడా కనిపిస్తున్నాయి ఆ పిక్చర్స్లో. తర్వాత వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకు తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచ్చుండెను. ఆ 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖ రూపములు వంటివి. కుడి పార్శ్వమున అంటే రైట్ సైడ్ సింహం ముఖము, ఎడమ పార్శ్వం లెఫ్ట్ సైడ్ ఎద్దు ముఖము. 4 పక్షి రాజు ముఖం వంటి ముఖములు ఉన్నాయి. తర్వాత వాటి ముఖములు రెక్కలు వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో 2 రెక్కలు, ఒక రెక్క రెండవ జతతో ఒకదానితో కలుసుకొని ఉండేది. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చున్నవి. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండనో ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్నిజీవుల మధ్యను ఇటు